ఆదిత్య వస్తాను మమ్మీ. ఆదిత్య ఆదిత్య కమింగ్ మమ్మీ. ఒరే ఇది నీ పనేగా. వద్దురా, ఈ రక్తపు కూడు మనకొద్దు. ఇప్పుడు మనకేం తక్కువ చెప్పు? ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. వేదాంతం మాట్లాడకు, చక్కగా పెళ్లి చేసుకో. ఈ పని మానే. నీ పిల్లా పాపలను చూసుకొని మిగిలిన జీవితం హాయిగా గడిపేస్తాను. ఇప్పుడు మనకు సొసైటీలో ఒక పేరుంది, డబ్బుంది, అన్నీ ఉన్నాయి. ఇంకా ఈ పనులు ఎందుకు చెప్పు? మానేరా. నా మాట విను. అన్నీ ఉన్నాయి, మనశ్శాంతి లేదమ్మా. మర్చిపోయావమ్మా, ఇలా మర్చిపోయావమ్మా. ఈ సమాజం మన కుక్కలుగా చూసిన రోజు ఇలా మర్చిపోయావమ్మా. ఈ సమాజం మీద పగ ఉంది. ఇప్పుడు మనకి అన్నీ ఉన్నాయి, కానీ ఈ సమాజం మీద పగ చాలా ఉంది. తీరని పగ. ఇలా మర్చిపోయావు మమ్మీ, ఇలా మర్చిపోయావు. ఎక్కడ పుట్టానో ఎవరికి పుట్టానో తెలియని నేను అడుక్కుని బ్రతుకుతున్నా. బాబు, నాకు కూడా వస్తావా? రా. తప్పిస్తే యువతి కాదంటుందిరా. పిట పిటలాడుతుందిరా. నన్ను చూసుకుంటుందేమో అడగరా. నిన్నే వచ్చిందన్న పనిలోకి. బాగుందా? ఆనాడము కలవర పెడుతోందిరా. పిట్ట పిట్ట పిట్టలాడుతుందిరా. నన్ను కూడా ఉంచుకుంటుందేమో అడగరా. నువ్వు అడిగితే కాదంటదా అన్నా? నా కోసం వస్తుందేమో చూడరా. అమ్మా, సార్ పిలుస్తాండు. ఎందుకు? ఏం చెప్తే గాని రావా? వస్తాను. అరే, వెళ్ళి సిగరెట్ ప్యాకెట్ తీసుకురాపో. సరే. పాపా, నా దగ్గర పనిచేయడం కంటే నాతో పడుకోవచ్చు కదా. రావే రావే రావే. అగమన్నా అగవే. ఎక్కడికి పోతావే నన్ను వదిలి? ఈ రోజు నీ పని ఖాయం. నిన్ను వదలకు. ఆగమన్నానా? నిన్ను అనుభవించకుండా ఉన్నది. ఆగ ఆగ.
రోజు నా చేతుల నుండి తప్పించుకోలేవే, నిన్ను అనుభవించి తింటా. ఇదేనమ్మా ప్రపంచం. నిన్న జరిగినవి నువ్వు మర్చిపోయావేమో గాని నేను మర్చిపోలేదు. అందరూ అలాంటి వారే, ఎవరిని వదను. ఎదుటివాడి నెత్తి మీద కాలు వేసి తొక్కినప్పుడే మనం పైకి వెళ్ళగలం. నేను కిరాయికి మనిషిని చంపుతాను, నేను చెప్పకపోతే వేరే వాళ్ళు చంపుతారు. చచ్చేవాడిని ఎవడూ కాపాడలేడు, చావురాని వాడిని ఎవడూ చంపలేడు. కాబట్టి నేను చేస్తున్న తప్పని నేను అనుకోను. నువ్వు కూడా ఈ విషయాలు ఆలోచించడం మానేయి. బాగుందిరా నీ వేదాంతం. పెళ్లి పెట్టకు లేకుండా ఇలా ఎంతకాలం? నాకు నచ్చిన అమ్మాయి, నువ్వు మెచ్చే అమ్మాయి దొరికే వరకు. డార్లింగ్, నువ్వు నన్ను బొత్తిగా మర్చిపోయావు. నేనే కాదు, నువ్వు కూడా మర్చిపోవాలి. ఎందుకు? నేనిక పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను. అయితే నన్ను పెళ్లి చేసుకో. నిన్న నన్ను అనుభవించడానికి నా ఇంటికి వచ్చేవాడివి నిన్ను పెళ్లి చేసుకుంటే ఇక అంతా బూడిదే. అందుకే ది గ్రేట్ బిగ్ బిజినెస్ మ్యాగ్నెట్ అరోరా గ్రానైట్స్, అరోరా కన్స్ట్రక్షన్, అరోరా కంప్యూటర్స్ అధినేత, అరోరా గారి ఏకైక బావమరిది రాజీవ్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. ది గ్రేట్ బిజినెస్ మ్యాగ్నెట్ అరోరాని వదిలి వాడి బామ్మర్దిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? ఏకంగా అరోరాని పట్టలేకపోయావా? మరి అదే తెలివి తక్కువతనం అంటే. అరోరా ముసలివాడు, వాణ్ణి పెళ్లి చేసుకుంటే ఏముంటుంది? ఆస్తి తప్ప. ఆస్తి కొరకు అరోరాని పెళ్లి చేసుకో, సుఖం కొరకు నన్ను పెళ్లి చేసుకో. షటప్. నేను సిన్సియర్ గా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను, అందుకే రాజుని సెలెక్ట్ చేసుకున్నాను. రాజీవ్ దగ్గర ఏముంది? ఆస్తంతా అరోరాది కదా. అరోరా పోతే 50 కోట్లకు వారసుడు రాజీవ్. రాజీవ్ వచ్చే టైం అయింది. ఇంకెప్పుడు ఇక్కడికి రాకు. ఇంకోసారి రావాలని గాని, రాజీవ్కి ఏదైనా చెప్పాలని గాని చూసావో తెలుసుగా, నేను చూడ్డానికి ఇంత అందంగా ఉన్నా. సరే, ఇంకెప్పుడు రాను గాని ఇంకొక్కసారి ప్లీజ్ 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 ప్లీజ్. చేసింది చాలు, ఇక వెళ్ళు. వస్తాను డార్లింగ్. విజయ్, గుర్తుంచుకో, ఇంకోసారి ఇటువైపు వస్తే ప్రాణాలతో మిగలవు. ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఏమన్నా చెప్పాలా? అవును, చెప్పాలనే వచ్చాను. నీకు చెప్పినా గోడకు చెప్పినా ఒకటే, అందుకే ఆలోచిస్తున్నాను. నా గురించి నీకు తెలుసు కదా, నువ్వు చెప్తేనే కాదంటానా? ఏంటో చెప్పు. నీ కొడుకు చేయలేని పని ఏదీ లేదు. నేను చెప్పబోయే పని నువ్వు అసలు చేయలేవురా. వాట్? నేను చేయలేనా? చెప్పు చెప్పు, క్షణాల్లో చేసేస్తాను. ఏమనుకుంటున్నావు? సరే, నువ్వు చెప్పమన్నావు కాబట్టి చెప్తున్నాను. చెప్పు. నాకు ఒక మంచి కోడలను తెచ్చిపెట్టగలవా? అటు నుంచి నరుక్కొచ్చావా? ఎటు నుంచి నరుక్కొచ్చినా అయ్యే పని కాదురా. అమ్మా, అప్పుడే ఏం తొందర వచ్చింది? ఎప్పుడు ఇదే నష్టం పెడుతూ ఉంటావు. అదుగో మోగిందిగా, ఇంకెవరికి మూడిందో ఆ పని కానివు. నేను వస్తాను. హలో హలో, నేను వెంకటేష్ మాట్లాడుతున్నాను. కృష్ణానగర్ లో గోల్డెన్ క్లాస్ హోటల్ ని లేపేయాలి. ఆయన్ని సత్యలోకానికి పంపిస్తే ఇక్కడ నా 10 కోట్ల బిల్డింగ్ ఉంటుంది. లేకపోతే వాడితో చాలా కష్టం వచ్చేట్టుంది. 10 కోట్ల బిల్డింగ్ కోసం 15 లక్షలు చీపే. నువ్వు అడిగింది ఇస్తానన్నాను కదా,
మొత్తం కావాలంటే అడ్వాన్స్ గా ఇచ్చేస్తాను. పని మాత్రం రేపే అయిపోవాలి. ఇవాళ అయిపోయిందనుకో. అబ్బబ్బబ్బబ్బా, నా సంగతి నీకు తెలుసుగా డార్లింగ్. నీ కోసం నా ప్రాణమైనా ఇస్తాను. అవును, అందుకే నేను కోరిన ఒక్క కోరిక తీర్చలేకపోతున్నావు. అది కాదు డార్లింగ్, నా గురించి మొత్తం నీకు తెలుసుగా. నాకు బావున్నాడని, ఆస్తి మొత్తం వాడి పేరు మీద ఉందని. వాడు సస్తే గాని నీ కోరికలన్నీ తీరవు. అదే ఎప్పుడు ఎప్పుడు చేస్తాడు? ఎప్పుడు నా కోరికలు తీరుతాయి? ముసలుడు అన్నయ్యాక 3 ఏళ్ల నుంచి ఇదే కథ చెప్తున్నావు. నీ అక్క చచ్చిందన్నావు, నీ బావ పెళ్ళం చచ్చిన బాధలో ఉన్నాడన్నావు, పచ్చి మంచినీళ్ళు కూడా తాగటం లేదన్నావు, వాడికి బిజినెస్ జోలికి వెళ్ళాడన్నావు, మొత్తం నువ్వే చూసుకుంటానన్నావు, పెత్తనం నీదేనన్నావు. ఏమైంది? నీ అక్క ఉన్నప్పుడే నయ్యం. ఆవిడ కాళ్ళ మీద పడి తెచ్చేవాడివో, లేకపోతే బొడ్లో దాచుకున్న డబ్బులు తెచ్చేవాడివో, ఎలాగో అలా అఘోరించేవాడివి. ఇప్పుడు ఏదీ లేదు. చిచి, అనవసరంగా నిన్ను నమ్ముకున్నాను. ఆ ముఖం చూడు. ఏయ్, ఇంకొకసారి ఆ మాట మాట్లాడితే పీక నిలిపి చంపేస్తాను. అదే కదా నీకు తెలిసింది. మొన్న మీ అక్కను చంపావు, ఇప్పుడు నన్ను చంపుతానంటున్నావు. కానీ నీ బావగారిని మాత్రం చంపలేవు. 50 కోట్ల ఆస్తిని సొంతం చేసుకోవాలనుకోవడం మాత్రం నీకు తెలియదు. అబ్బా, నేను చెప్పేది విను. పూర్తిగా వినకుండా నసబెట్టేలా వాగుతావేంటి? నేను మా బావగారిని చంపాలని కారు బైకులు తీశాను, కానీ నా కర్మ బాలేదు. బావకి బదులు అక్క చచ్చిపోయింది. అది మంచిది అనుకున్నాను. పెళ్ళాం చచ్చిన బాధలో బిజినెస్ వ్యవహారాలు చూసుకోవాలనుకున్నాను. కానీ వాడి పెళ్ళాం చావడమే అదృష్టమైంది. ఇప్పుడు రోజుకు అమ్మాయితో ఎంజాయ్ చేస్తున్నాడు. అమ్మాయిలకి దోచిపెట్టడానికి డబ్బులు కావాలిగా. ఎస్, అమ్మాయిలకి దోచిపెట్టినా నీ బావ సొంతంగా సంపాదించి పెడుతున్నాడు. నువ్వు మాత్రం ఉన్న ఒక్కదానికి కూడా పొట్టుకొచ్చి పెట్టలేకపోతున్నావు. వాడిప్పుడు చస్తాడు, నేనిప్పుడు సింగపూర్ వెళతాను. మా అక్క చచ్చిపోయినప్పుడే పోలీసులకు నా మీద అనుమానం వచ్చింది. అందుకే నేను ఆగుతున్నాను. అంటే మనం ఇలాగే ఉందామా? నీ బావ మాత్రం అలాగే ఉంటాడా? తొందరపడకు మై డార్లింగ్. అతి తొందరలోనే మా బావగారు చావుకి రంగం సిద్ధం చేశాను. ఏం చేసావు? డైరెక్ట్ గా చంపి జైలుకి వెళతావా? డైరెక్ట్ గా ఎలాంటి పని చేయను. లాస్ట్ టైము బ్రేకులు ఫెయిల్ చేయమని మెకానిక్ గడికి డబ్బులు నేనే ఇచ్చాను. వాడిని పోలీసులు పట్టుకొని 4 తగిలిస్తే మొత్తం చెప్పేశాడు. అదృష్టం బాగుండి వాడికి నా పేరు తెలియదు. తర్వాత వాడిని కలుసుకొని 2 లక్షలు ఇచ్చి ఇక్కడి నుండి ఎవరికి దొరకకుండా పంపించేసి. ఇప్పుడేం చేస్తున్నావో చెప్పు. మా బావ అచ్చన్ హైదరాబాదులో పేరు మోసిన కిరాయి హంతకుడు ఆదిత్యకు అప్పగించాలనుకుంటున్నాను. ఆదిత్య? అవును. అతనెవరు? అవును, ఆంధ్రప్రదేశ్ లో ఎక్కడ హత్య జరిగినా ఖచ్చితంగా అది ఆదిత్యనే చేస్తాడు. పిఎం టు సీఎం, ఎవరైనా వాడికి లెక్కలేదు. వాడికి కావాల్సింది డబ్బు. ఆహా, అంత మగాడా? అవును, వాడు ఇలాంటి మగాడు కాదు. వాడు ఖచ్చితంగా మా బావని చంపేస్తాడు. మనం హాయిగా సింగపూర్ వెళ్ళి పెళ్లి చేసుకుని ఈ అందమైన జీవితాన్ని ఆనందమయం చేసుకుందాం. సార్, ఈ చెక్ మీద సంతకం పెడితే ఓకే. ఆ టెండర్ వ్యవహారం ఏమైంది? అయిపోయింది సార్. ఆ కాంట్రాక్ట్ మనకే వస్తుంది. దాట్స్ ఫైన్. అవును, నేను చెప్పిన పని ఏం చేశావు? ఆ పని కూడా అయిపోయింది సార్. అవును, రాజువేడి 2 రోజుల నుంచి కనపట్లేదు. బావా బిజినెస్ విషయంలో నువ్వు చాలా కష్టపడుతున్నావురా రాజు. బిజినెస్ పనులని నేనేగా చూసుకోవాలి. ఎస్, అది కాదురా, నీకు విషయం చెప్పాలి. ఆఫ్ కోర్స్ చాలా హ్యాపీ న్యూసే అనుకో. నీ ముఖానికి హ్యాపీ న్యూస్లు కూడానా? ఏమీ లేదు, నువ్వు బిజినెస్ విషయాలని క్షణం తీరిక లేకుండా తిరుగుతున్నావు. నీకు కూడా ఎవరైనా హెల్ప్ గా ఉంటే బాగుంటుందని. బయట వాళ్ళు సొంత మనుషుల్లా ఉండరు బావా. నాకు అస్సలు అసిస్టెంట్లు అవసరం లేదు. యు ఆర్ రైట్. బయట వాళ్ళు సొంత మనుషుల్లో ఉండరు. మీ అక్కే ఉన్నప్పుడు నాకు చాలా హెల్ప్ గా ఉండేది. అన్ని పనులు ఆమె చూసుకునేది. నీకు కూడా ఇంత పని ఉండేది కాదు. నిజమే బావా, అక్క లాంటి మంచి మనిషి అర్ధంతరంగా చనిపోవడం. ఏం చేస్తాం, అంతా దేవుడిష్టం. నిజమే, చచ్చిపోయిన మీ అక్కని మళ్ళీ తీసుకురాలేను. కానీ
నీ అక్కనాటి మరో అక్కను మాత్రం తీసుకురాగలను. అంటే ఇందులో అర్థం కాకపోవడానికి ఏముందిరా రాజీవ్, మళ్ళీ రెండో పెళ్లి చేసుకోబోతున్నాను. అది దీంట్లో అర్థం కాకపోవడానికి ఉంది. నువ్వు ఉండవయ్యా, నేను చెబుతున్నాను కదా. మీ అక్కలాంటి అమ్మాయిని మన సెక్రటరీ నాకు సెలెక్ట్ చేసేది. ఆ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. వాట్? ఎస్, ఆ అమ్మాయి వస్తే బిజినెస్ వ్యవహారాలన్నీ ఆమె చూసుకుంటుంది. ఇక నువ్వింత శ్రమ పడవలసిన అవసరం ఉండదు, హాయిగా రెస్ట్ తీసుకోవచ్చు. ఎంత పని చేశారో బావగా. ఆస్తి కోసం నా సొంత అక్కనే లేపేస్తే ఇప్పుడు సవిత అక్కని తీసుకొస్తాను. నీ సంగతి చూస్తాను. హలో హలో, ఓకే. బావగా స్వర్గంలో రంభం చేసుకో. ఇంకో పని పడిందన్న. మా బావ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడు. అనుకున్నాను ఇలాంటిదేదో జరుగుతుందని. అనుకున్నదంతా అయింది. ఇక నాకు దిక్కేవర్రా దేవుడా. నీ బావు రెండో పెళ్లి చేసుకుంటే నేను దగ్గరికి కూడా రానీయుడు. నీకేమో బయట కష్టపడి డబ్బులు సంపాదించడం కూడా తెలియదు. ఇక నా బతుకేమవుతురా దేవుడా. చిలకలూరుపేటలో పుట్టిన దాన్ని హైదరాబాద్ రావడమే గొప్ప అనుకున్నాను. నువ్వు సింగపూర్ తీసుకువెళతానంటే అబ్బో, చిలకలూరుపేట నుండి సింగపూరే నా లక్కే అనుకున్నాను. నీ అక్కని చంపుతానంటే నా దగ్గర ఉన్న డబ్బంతా ఇచ్చేశాను. సింగపూర్ కళల్లో పడి క్లబ్బుల్లో డాన్సులు కూడా మానేశాను. నువ్వు సింగపూర్ కాదు కదా, సీటు ముక్కు కూడా కొనిచ్చే తాహత నీకు లేదని తెలుసుకున్నాను. అంతా తెలిసిపోయింది. ఉన్న డబ్బు పోయింది. శనిలా పట్టుకున్న నువ్వు మాత్రం పోవడం లేదు. అయినా మా అమ్మమ్మ చిన్నప్పుడే చెప్పేది, మగాళ్ళ మాటలు ఎప్పుడూ నమ్మరాదు అని. పగలను పగలన్నా రాత్రి అనుకోవాలి అని. అయినా నీ మాటలు నమ్మాను. ఇప్పుడు అనుభవిస్తున్నాను. అరవకే. అంతకంటే ఏం మిగిలింది నాకు? అయినా నాకు తెలియక అడుగుతాను. నీ భావం చంపే ప్లాన్ ఏదో వేస్తానన్నా, ఆ ప్లాన్ ఏమైంది? నా దగ్గరికి రావడానికి ఏదో కథ చెప్పే బదులు సినిమా వాళ్ళకి చెప్తే 4 డబ్బులన్నా వస్తాయి. నీ భావం చంపడం నీ వల్ల కాదు గాని ఇక నన్ను వదిలే. నీకో దండం. నిన్ను వదిలి నేను ఎలా ఉంటాను డార్లింగ్? డార్లింగ్ డార్లింగ్, ఎవడో ఆదిత్య అన్నావు, చంపుతాడు అన్నావు, అన్ని కథలేనన్నమాట. అబ్బా నన్ను చెప్పని డార్లింగ్. నేను ఈరోజు ఆదిత్యకు ఫోన్ చేసి మా బావ అరోరాన్ని చంపమని 15 లక్షలకు ఒప్పందం కుదుర్చుకున్నాను. కొన్ని రోజుల్లో ఆదిత్య అరోరాన్ని చంపడం ఖాయం. నీ దగ్గర అంత డబ్బు ఎక్కడిది? నీ పేరు మీద రాసిన మాధురి నీలేం తాకట్టు పెట్టాను. అనుకున్నాను ఇలాంటిదేదో చేస్తావని. నన్ను దోచుకున్నావు, నా ఆస్తుల్ని దోచుకున్నావు. అబ్బాబ్బా చెప్పేది నీ డార్లింగ్. ఇక నువ్వు చెప్పేది లేదు, నేను వినేది లేదు. ఆ ఆదిత్య ఫోన్ నెంబరు నేనే డైరెక్ట్ గా మాట్లాడతాను. నేను మాట్లాడానని చెప్తున్నా కదా డార్లింగ్. నేను కూడా మాట్లాడతానని చెబుతున్నాను కదా. సరే తీసుకో. 9346946782 తీసుకో. ఇక్కడ నా ముందు జుట్టు విరబోసుకుని నిలబడక నీ బావను కంట కనిపెట్టు. మరే మరే ముందు ఆ పని చూడరా బాబు, తర్వాత నా పని చూద్దు గాని.
ప్రేమలో పడ్డావన్నమాట. నేను చూస్తే చాలు ఎలాంటి అమ్మాయి అయినా ఒప్పుకోవాల్సిందే. నీ పేరు రాసి ధైర్యంగా ఇవ్వు. అరోరా, ఇదేంట్రా మగాడి పేరులాగుంది? అవునమ్మా, మగాడేదే. నువ్వు మగాడివి కదా, మగాడికి ప్రేమలేక రాయటం ఏంట్రా? అదంతే. సరే, ఒక అందమైన అమ్మాయి పేరు చెప్పు మమ్మీ. ఎందుకు? ఎందుకో చెప్తే గాని చెప్పవా? అదేం లేదు. అంజలి బాగుందా? బాగుంది. ఏంట్రా? అరోరా గారికి నచ్చుతుందో లేదో చూద్దాం. అరోరాకు నచ్చటం ఏంట్రా? అంతా అయోమయంగా ఉంది. నమస్తే గురుగారు. నమస్తే. మీకు కవర్ వచ్చింది. సరే సరే. వస్తాను గురుగారు. మంచిది. వస్తాను. మంచిదేనయ్యా, దసరా తర్వాత కనపడు. సార్, ఎస్. మీకు లెటరు. అబ్బా, ఈ లెటర్ నాకెందుకయ్యా? నువ్వే ఏదో రిప్లై రాసి పంపించాయి. కాదు సార్, మీరే దీనికి రిప్లై ఇవ్వాలి. ఇది ఆ లెటరు. ఓహో, అయితే ఇల్ల నువ్వు వెళ్ళి సెక్రటరీ. థ్యాంక్స్. ఈ అమ్మాయి ఎవరబ్బా? కనీసం అడ్రస్ రాయలేదు, పేరు మాత్రం రాసింది. సరే, చదివితే పోలే. ప్రియమైన అరోరా గారి, మిమ్మల్ని చూడగానే నా మనసు పారేసుకున్నాను. నా మనస్సు మీ టైపింగ్ లో ఇరుక్కుపోయింది. ఆ పిన్ను వెనకే మీ హృదయం ఉందిగా, దాన్ని వదిలి రానంటుంది. మీరు చాలా పెద్ద హోదాలో ఉన్నారు. మీరెక్కడా, నేనెక్కడ? మీరు నన్ను ఇష్టపడకపోవచ్చు, కానీ నేను మిమ్మల్ని ప్రేమించకుండా ఉండలేను. సూర్యుడు తూర్పును ఉదయించవచ్చు, కోకిల కమ్మని పాటలు పాడుకోవచ్చు, కానీ నేను మిమ్మల్ని ప్రేమించడం మానలేదు. నా ప్రేమకు బదులుగా నేను ఏదీ ఆశించడం లేదు. నన్ను ప్రేమించమని బలవంతం పెట్టలేను కూడా. అందుకే నేనెవరినో, నా అడ్రస్ ఏమిటో మీకు రాయడం లేదు. అదే మరి, మీరంటే ప్రాణాలిచ్చే ఓ అమ్మాయిని గుర్తుంచుకుంటే అదే 10,000. నేను మిస్ యూనివర్స్ కంటే అందంగా ఉంటాను. అబ్బా, అందరూ అంటారు. నేను చూడ్డానికి బాగుంటానని. మీరంటే ఆ మాటలు వినాలని నా మనసు తహతహలాడిపోతోంది. కానీ మీ నుంచి ఆ మాటలు వినాలంటే మీ ముందుకు రావాలి. మీరంటే ప్రాణాలిచ్చే ప్రియమైన అంజలి. అబ్బా, వెళ్ళవయ్యా, నన్ను డిస్టర్బ్ చేయకు. వెళ్ళు. అబ్బా, వెళ్ళు. వీడొకడు మధ్యలో. అబ్బా, ఎవడి ఆదిత్య? ఎలా ఉంటాడు? వీడిని నా గొప్పలో పడిస్తే ఎలా ఉంటుంది? ఫోన్ చేయాలా వద్దా? సరే, చేసి చూద్దాం. చూద్దాం. 9346946782. హలో. What a sweet voice. గొంతే ఇంత మధురంగా ఉంటే
నువ్వేలా ఉంటావో ఇంతకీ నువ్వెవరు? చూసావా, ఆడగుంటు వినగానే ఎవరో తెలుసుకోవాలని ఎంత ఆశ. అయినా మగాళ్ళంతా ఆశగా ఆడవాళ్ల కోసం ఎదురు చూడడం వెరీ బ్యాడ్. బా, ఇంతకీ ఎవరండి? టెన్షన్ పడకు, నువ్వు చూడగానే కళ్ళు జిగేల్మనేంత అందమైన అపరంజి బొమ్మ ఈ అమ్మాయి. మ్యాటర్ చెప్పండి. అందమైన అమ్మాయి తనంత తానుగా ఫోన్ చేస్తే సరస్సుకు మాటలు విసురుతారు ఎవరైనా. ఇదేంటి నువ్వు డైరెక్ట్ గా విషయంలోకి వస్తున్నావు? సరసపు మాటలు చెప్పి సొగసులు దొంగతనం చేసేవాడు కాదు ఈ ఆదిత్య. డబ్బులు మూటలు తీసుకుని నరకాన్ని చూపించేవాడు ఈ ఆదిత్య. అయితే నీకు ఇప్పుడు పరీక్ష. ఒక అందమైన అమ్మాయికి స్వర్గాన్ని చూపించాలి. ఎంత తీసుకుంటావు? ఆదిత్య డిక్షనరీలో నరకానికి తప్ప స్వర్గానికి చోటు లేదు. అయితే నేనే అర్థాన్ని చెప్తాను, వస్తావా? అనవసరంగా టైం వేస్ట్ చేయకు, మ్యాటర్కి రా. అబ్బో, వర్క్ లో చాలా సిన్సియరిటీ ఉందే. అయితే బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 24 302కి రా. విషయం చెప్తాను, తప్పకుండా వస్తావుగా? భయపడ్డావా? నరకాన్ని మాత్రమే చూపించే నీకు నరకం అంటే భయం కూడా ఉందన్నమాట. భయం అనేది నేను పుట్టిన దగ్గర నుంచి ఎరగను. 5 నిమిషాల్లో వస్తా. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 24 302. ఈమెయిల్లా ఉన్నాడు వీడు. గనుక నాకు చిక్కితే ఇంత అందగాడు నాకు ఇంతవరకు కనిపించలేదు. వీడిని ఎలాగైనా సరే పెళ్లి చేసుకోవాలి, అదే నా జీవిత ధ్యేయం. వీడిని గనుక చేసుకుంటే ఈ ప్రపంచాన్నే ఏలొచ్చు. ఇదేనా? హాయ్ హ్యూమన్. ఎందరినో నా చుట్టూ తిప్పుకునే ఈ అందం నీకు నచ్చలేదా? నాకు అందాలు ఆస్వాదించడం కంటే నేలపాలు చేయటం ఇష్టం. ఏయ్,
ఆగు, రాజీవ్ తెలుసా నీకు? తెలుసు. ఎలా? బిజినెస్ విషయాలు నేను ఎప్పుడు ఎవరితో డిస్కస్ చేయను. పిచ్చివాడా, నీ బిజినెస్ విషయాలు నేను చెప్పనా? ఏంటి? రాజీవ్కు ఓ బావున్నాడు. వాడి పేరు అరోరా. అరోరా 50 కోట్లకు అధిపతి. ఆస్తిపై కన్నేశాడు రాజీవ్. తెలుసు. అతడే అక్కను చంపించాడు. ఇప్పుడు బావుని నీతో చంపించాలనుకుంటున్నాడు. అందుకు ప్రతిఫలంగా 15 lakhs ఇస్తున్నాడు. పిచ్చివాడా, రాజీవ్కి 50 కోట్లు వస్తే నీకిచ్చేది ఆఫ్టర్ 15 లక్షలు. అదే 50 కోట్లు నీకొచ్చే సలహా చెప్తాను, పాటిస్తావా? అయితే చెప్తాను, కానీ ఒక కండిషన్. ఎందరో తమ కన్నులతో పీక్కు తినాలనుకున్న ఈ తనువు, మనస్సు నీకర్పిస్తాను. నన్ను పెళ్లి చేసుకోవాలి. అది జన్మలో జరగదు. షే, నాకేం తక్కువ? అందం లేదా, డబ్బు లేదా, ఈ సమాజంలో స్టేటస్ లేదా, క్యారెక్టర్ లేదు. వాట్? అవును, ఆస్తి కోసం రాజును ఒళ్ళో వేసుకున్నావు, సొంత అక్కని చంపేటట్టు చేసావు. ఇప్పుడు బావని చంపడానికి కూడా నువ్వే కారణం. నిన్ను సింగపూర్ తీసుకువెళ్లి సుఖపెట్టాలని ఇదంతా చేస్తున్నాడు. అంటే అతడు నా కొడుకు చేస్తున్నాడా? ఆస్తి వరకు కాదంటావా? సరే సరే, అవన్నీ నాకు అనవసరం. నేను ప్రొఫెషనల్ కిల్లర్ని. డబ్బిస్తే చాలు, చంపేస్తా, అంతే. సరే, రాజీవ్ని చంపడానికి ఎంత కావాలి? అతను చెప్పిన పని కానీ ఒక్క విషయం, రాజు చేస్తే నీ గతి అదోగతి. తేలిపోవడానికి నువ్వున్నావు కదా. చెప్పానుగా, అది జన్మలో జరగదని. బాయ్. ఆదిత్య మీ భావం చంపుతాడన్నావు, అడ్వాన్స్ కూడా తీసుకున్నాడన్నావు. ఏ అలజడి లేదు, గిలజడి లేదు. అసలు చంపుతాడంటావా? ఆదిత్య గురించి నీకు తెలియదు. ఒక్కొక్కరిని ఒక్కొక్కలా చంపుతాడు. ప్లాన్లు వేయడంలో ఆదిత్య లాంటి మగాడు మరొకడు లేడు. ఖచ్చితంగా ఆదిత్య బావను చంపేస్తాడు. అతడు చావగానే ఇక్కడ ఆస్తులన్నీ అమ్మేసి సింగపూర్లో హాయిగా సెటిల్ అయిపోదు. సింగపూర్, సింగపూర్, సింగపూర్. ఈ జీవితంలో అది జరిగేలా లేదు. కానీ నేను పని చెప్తాను, చేస్తావా? నువ్వు చెప్పడము, నేను చేయకపోవడమా డార్లింగ్? చెప్పు డియర్. బిర్లా మందిరం ముందు రోజు ఎంతో మంది అడుక్కుంటున్నారు తెలుసా? అవును, తెలుసు. అలా అడుక్కున్న డబ్బుల్లోంచి లక్షలకు లక్షలు అప్పులు కూడా ఇస్తుంటారు తెలుసా? తెలుసు. నీవు కూడా అలా అడుక్కుని లక్షలు సంపాదించు. మాధవి, నేను ఎలా కనబడుతున్నాను? చింపిరి జుట్టు వేసుకుని, మాసుని గడ్డం వేసుకుని అలాగే కనిపిస్తున్నావు. ఒక్క పని చేయరా మగడా, కోట్లు నీ వశం అవుతాయి. ఎంత చెప్పినా చెవికెక్కించుకోవే. తొందరగా పని కానిచ్చేయమని ఆదిత్యకు చెప్పు. వీలైతే ఎలా చంపబోతున్నాడో తెలుసుకో. మనకు తోచిన సహాయం చేద్దాం. వాడెవడి సహాయము తీసుకోడు. సరే, అది వదిలే గాని. ఆ, అప్పటిదాకా కృష్ణారామ అంటూ ఇలాగే ఉండు. ఇది మాత్రం వద్దు. అబ్బా.
హలో హలో, నేను రాజీవ్ని మాట్లాడుతున్నాను. చెప్పు, ఇంకా ఎంతకాలం? వాడి పిల్ల అయిన తర్వాత పని చేస్తావా? నా పని నాకు తెలుసు. యూ డోంట్ వరీ మై ఫుడ్. ఎల్లుండి వాడి పెళ్లి. ఆ తర్వాత వాడిని చంపినా నాకు చిల్లిగా వరాదు. వాడి పెళ్ళానికి పోతుంది. షడప్. నాకు సౌండ్స్ అంటే ఇరిటేషన్. నిశ్శబ్దంగా పనిచేయాలి. రేపు వాడు చస్తాడు, నువ్వు నా డబ్బులు రెడీ చేయి. అది కాదు చెప్పేది విను ఆదిత్య. షడప్. ఇంకొకసారి ఏదైనా మాట్లాడితే రేపు నువ్వు కూడా చస్తావు. ఉంటానే. సార్ ఫ్లైట్ టికెట్ బుక్ చేసావా? లేదు సార్, ఎందుకు చేయలేదుట? ఒకళ్ళకో ఇద్దరికో తెలియక ఆగిపోయింది సార్. ముందు ఆ పని చూడవయ్యా, ఓకే సార్. తర్వాత సంగతి తర్వాత చూడొచ్చు. ఓకే. వెళ్ళు. ఓకే సార్. ప్రియమైన అరోరా గారి, మీ ప్రియమైన అంజలి. ఆగు. ఏంటి ఇంత సడన్ గా ఎక్కడికి వెళ్తున్నావు? ఇంకెక్కడికి? నా పుట్టింటికి వెళుతున్నాను. ఇంకెక్కడ ఉండడం కన్నా వెళ్ళిపోవడం ఉత్తమం. ఉండి చేసేదేముంది? నీ బావ ఇంకో పెళ్లి చేసుకుంటాడు. నీకు చెప్ప చేతికొస్తుంది. అప్పటిదాకా ఉండి నిన్ను చూస్తూ కూర్చోవడం కంటే ఇప్పుడే వెళ్ళిపోయి ఏ కూలోనో అలా చేసుకోవడం బెటర్. అలా అంటే ఎలా మాధవి? చూస్తున్నావు కదా నేను ఎంత కష్టపడుతున్నాను. నువ్వు కష్టపడుతున్నావా? నీ కష్టానికి నా కడుపే రాలేదు. డబ్బులొస్తాయా? జోకు లేదు బాబు. ఎవరైనా వింటే నవ్వాపుకోలేక చచ్చిపోతారు. ఆ ఆదిత్య తప్పక మన పని చేసి పెడతాడు. నువ్వు తొందరపడకు మాధవి. ఏమిటి తొందరపడేది? మీ బావకి ఈ మధ్య లవ్ లెటర్స్ బండిల్ బండిల్ వస్తున్నాయట. అవును. అంటే అంత శ్రద్ధగా ఆఫీసులో పనిచేస్తున్నారన్నమాట గురువు గారు. రోజుకు ప్రేమ లేఖ రావడం, మీ బావ చాలా ఆనందంగా చదువుకోవడము. అయినా నాకు డౌటు, ఆల్రెడీ ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిన మీ బావకు ఇంకొకరితో లవ్వా? రాజు, నీకు గుడ్ న్యూస్. మీ బావ ఒకేసారి ఇద్దరు అక్కల్ని తెచ్చేలా ఉన్నాడు. వాళ్ళు పిల్లల కంటే వాళ్ళు ముడ్లు కడుగుతూ కూడా నువ్వు బతికేయచ్చు. వెరీ గుడ్. మాధవి. ఎస్, మాధవినే. ఏంటి చంపుతావా? నేను అన్నదాంట్లో ఏమైనా అబద్ధం ఉందా? నా వల్ల కాదు బాబు. నిన్ను భరించడం నా వల్ల కానే కాదు. అలా అనకు మాధవి. నీ కోసం 20 లక్షలు పెట్టి రవ్వ నక్లీస్ చేయించాను. ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతే ఆ నక్లీస్ ఎవరికి మనం? అవునా? అంతా డబ్బేనా? నిజంగా ఎప్పుడొస్తుందో? 2 రోజుల్లో. నమ్మొచ్చా? సరే, అది చూస్తాను. పదా. రాడా లింగ్ వెళ్దాం. నీ ధోరణి ఏంటో అర్థం కావట్లేదురా. మగాడికి లవ్ లెటర్స్ రాస్తున్నావు, అది అమ్మాయి పేరుతో. ఇప్పుడేమో గిఫ్ట్ పంపిస్తున్నావు. ఈసారి మంచి గిఫ్ట్ పంపిస్తున్నానమ్మా. తాజ్ మహల్, ప్రేమకు చిహ్నం. ఏంటో నీ పిచ్చుకోవాలా, నాకేం అర్థం కావట్లేదు. కొంపదీసి ఎవరినైనా చంపే ప్లాన్ కాదు కదా? రేపు పేపర్లో చూస్తావుగా. జాగ్రత్త బాబు. అరోరా 15 lakhs. నమస్తే సార్. గిఫ్ట్ వచ్చింది. వెళ్ళు. వస్తాను.
నేను వచ్చి మేకప్ చేసుకుంటా అలా ఉంటానే సార్ ఈ అమ్మాయి ఎవరో మీరంటే పడి చస్తోంది సార్. ఎస్ ఎస్ మన గ్లామర్ అటువంటిది. నా ముందు అమితాబ్ బచ్చన్ కూడా బలాదూరు. కరెక్ట్ సార్. మీరు కొంచెం హైట్ ఉంటే మీ ముందు చాలా మంది బలాదూర్ అయిపోయేవారు సార్. ఇదిగో సెక్రటరీ, ఇక మీద అమ్మాయిల నుంచి వచ్చిన గిఫ్ట్స్ కానీ లెటర్స్ కానీ డైరెక్ట్ గా నాకే తెచ్చి అడగవలసిన అవసరం లేదు. అలాగే సార్. వెళ్ళి 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 అదే అది పట్టుకోవాలి సార్. మధ్యలో వీడప్పుడు ప్రతి దానికి అయిపోయాడు ముసలాడు. మై డార్లింగ్, మాధవి డార్లింగ్. ఏంటి ఏమైంది? మన కోరిక ఫలించింది. మన ఆశలు తీరబోతున్నాయి. బిల్డప్ పాపి మ్యాట్రిక్ రా బాబు. ముసలాడు చచ్చాడు. ఏ ముసలాడు? అబ్బా అదే మా బావ అరోరా చచ్చిపోయాడు. వాట్? అవును. జోకు లేదు రాకి, నిజం చెప్పు. నిజంగా నిజం. ఆ ఆదిత్య చాలా చాకచక్యంగా చంపేశాడు. యా, ఎలా? మా బావకు రోజు లవ్ లెటర్లు వస్తున్నాయని చెప్పావు కదా, అవును. వాటిని పంపింది ఆదిత్య అని. ఆ, ముందు లవ్ లెటర్లు పంపి ఆ తర్వాత చిన్న చిన్న గిఫ్ట్లు పంపాడు. చివరకు ఒక గిఫ్ట్ ప్యాకెట్ లో బాంబు పెట్టాడు. అది తెలియని మా బావ ఆ గిఫ్ట్ ప్యాకెట్ తిప్పాడు. తిప్పితే ఏమైంది? ఇంకేముంది, దాంట్లో బాంబు ఉంది. పేరు పేరు ఆ ముసలాడు హరి అన్నాడు. వావ్! ఆదిత్య టాలెంటే టాలెంట్. ఎవరికి అనుమానం రాకుండా చంపాడన్నమాట. అవును. ఇంకా మన పెళ్లికి ఏ అడ్డు లేదు. ఏం అయితే చేద్దాం? తొందరగా ఇక్కడున్న ఆస్తులన్నీ అమ్మేసి సింగపూర్ వెళ్ళిపోదామా? అల్లకి చెప్తాను. హలో, పని అయిపోయిందిగా? ముసలాడు చచ్చాడు. పని అయిపోయింది. నా పని ఏం చేసావు? డబ్బు మొత్తం పంపిస్తున్నా. మాట తప్పేలేదు. తప్పితే బతకోగా. నాకు తెలుసు. మనం కలిసి చేయవలసిన పనులు చాలా ఉన్నాయి. దిస్ ఈజ్ లాంగ్ టర్మ్ రిలేషన్షిప్. ఇద్దరం కలిసి సెలబ్రేట్ చేద్దాం. బాయ్. థ్యాంక్ యూ. ప్యారడైజ్ బారికి వస్తావా? హలో, ఆదిత్య ఉన్నాడా? నేనెవరైతే ఏంటి గాని ఓ మర్డర్ చేయాలి. చేస్తావా? సారీ, చేయను. Yes.
హలో 1357 హత్య చేయాలి. ఎవరిని? మున్సిపల్ కమిషనర్ రాంప్రసాద్. 10 లక్షలు అవుతుంది. 10 lakhs. ఓకే డన్. కానీ ఒక కండిషన్. ఏంటి? అతను ఆఫీసులో పిస్టల్తో చంపాలి. అయితే 20 lakhs. 20 లక్షల. ఓకే డన్. ఎస్ మాధవి. ఇలా టర్నింగ్ ఇచ్చావా? ఆదిత్య దొరికిపోయా. హలో హలో, ఎవరు? నేనెవరైతే ఏంటి గాని రేపు మున్సిపల్ కమిషనర్ రాంప్రసాద్ని ఆదిత్య చంపబోతున్నాడు. ది గ్రేట్ కిల్లర్ ఆదిత్య చంపబోతున్నాడు. చేతనైతే పట్టుకోండి. వాట్? ఎక్కడ? రాంప్రసాద్ ఆఫీసులోని మున్సిపల్ కమిషనర్ మర్డర్ చేయబడుతున్నాడు. చేతనైతే అతన్ని రక్షించండి. హలో, ఎవరు మాట్లాడేది? హలో 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 హలో, ఎవరు మాట్లాడేది? హలో హలో హలో. టూ 4 5 6 7 8 9 6 4. హలో, హలో సార్, నేను ఇన్స్పెక్టర్ భార్గవ్ మాట్లాడుతున్నాను. చెప్పండి సార్. 9449181899 చెప్పండి సార్. నంబర్ అడ్రస్ తెలుసుకొని నాకు ఫోన్ చేయండి. ఓకే, అలాగే సార్. బాయ్. ఓకే సార్. ఆదిత్య ఆదిత్య ఎప్పుడు నా అవసరం అవుతా? ఆదిత్య నువ్వు కళ్ళకొచ్చి చంపేస్తున్నావు. నిజంగా ఎప్పుడు నన్ను చంపుతావు? నా కామాకి ఎప్పుడు తీరుస్తావు? ఆదిత్య
వెళ్ళిపోయాడు. నేను వస్తున్నా ఆగు. నేను వస్తున్నాను ఆగమంటుంటే ఆగు. నేను వస్తాను ఆగు. హలో నేను కమిషనర్ మాట్లాడుతున్నాను సార్, ఆదిత్య గురించి ఇన్ఫర్మేషన్ దొరికిందా? క్లూస్ దొరికాయి, వెంటనే అరెస్ట్ చేస్తాను సార్. ఎప్పుడు అరెస్ట్ చేస్తావయ్యా? మీ ఏరియాలో రోజుకు మర్డర్ చేస్తున్నాడు వాడు. పైనుంచి ఒత్తిడి పెరిగిపోతుంది. అది ఏంటది? తొందరగా ఆదిత్యని పట్టుకో. ఎస్ సార్. సరే ఉంటాను. ఎస్ సార్. దేవుడి లీల చిత్ర విచిత్రమురా. ఎవ్వరు ఎక్కడ కలిసి ఉందురో, ఎవ్వరు ఎక్కడ ఎలా పుడుదురో తెలియదు ఎవ్వరికి. చిత్రమైనది మనిషి జీవితం, తెలియదు ఎవ్వరికి. చిత్రమైనది మనిషి జీవితం. ఓ ఓ ఓ అందమైన ఈ చక్కటి చిలక పిచ్చిదైపోయింది. మనుషుల ప్రాణం హాయిగా తీసే అంతకుని వెంబడిస్తుంది. బ్రహ్మ రాసిన వింత రాతలో జరిగేదేమిటో, చివరకు మిగిలేదేమిటో. ఓ ఓ ఓ దేవుడి లీల చిత్ర విచిత్రమురా. ఎవ్వరు ఎక్కడ కలిసి ఉందురో, ఎవ్వరు ఎక్కడ ఎలా పుడుదురో తెలియదు ఎవ్వరికి. చిత్రమైనది మనిషి జీవితం, తెలియదు ఎవ్వరికి. చిత్రమైనది మనిషి జీవితం. ఓ ఓ ఓ
ఎందుకు నా వెంట పడుతున్నావు? ఎందుకు నా వెంట పడుతున్నా? అబ్బా ఎంత బాగుందో ఈ ఇల్లు. అయ్యి నీకు స్నానం చేయడం వచ్చా? నీకు స్నానం చేయడం వచ్చా? అక్కడ బాత్రూమ్ ఉంది, వెళ్ళి శుభ్రంగా స్నానం చేసేసరా. వెళ్ళి శుభ్రంగా స్నానం చేసిరా. సరే వెళ్ళు. సరే వెళ్ళు. వెళ్ళు వెళ్ళు. హాయ్ బెడ్. హాయ్ బెడ్. బెడ్ ఎంత మెత్తగుందా? హాయ్ బెడ్. బెడ్ హాయ్ ఎంత మెత్తగుందా? అమ్మయ్య 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 ఆ బెడ్. అమ్మయ్య ఈ బెడ్. అమ్మయ్య బెడ్. నీకు స్నానానికి వెళ్ళమని చెప్పానా? నేను స్నానానికి వెళ్ళమని చెప్పానా? వెళ్ళు స్నానానికి వెళ్ళు. వెళ్ళు స్నానానికి వెళ్ళు. వెళ్ళు స్నానానికి వెళ్ళు. నేనేం చేయలేదు. నీ మీద తర్వాత చెప్తాను. అసలే పిచ్చి మాలోకు. నువ్వు తీసుకెళ్ళి మమ్మీ. ముందు తీసుకెళ్ళమ్మా, బ్లీడింగ్ అవుతుంది. ఓకేనా సార్? అంజలి, ఎక్కడున్నావు అంజలి? నేను మర్చిపోలేకపోతున్నాను. ఏమండి ఏమండి? అబ్బా కాస్త నిద్రపోనీ డార్లింగ్. ఏమండి? అబ్బా కాస్త నిద్రపోనీ పోయి. నేను నిద్రపోతే ఎలా? ఇక్కడ చాలా పెద్ద ప్రాబ్లం వచ్చింది. ఏంటా ప్రాబ్లం? మీరు నన్ను కాలుతో తంటున్నాడు. కాళ్ళతో తంటున్నాడా? ఎవడా వెదవా? వాడిని మీరేం చేయలేరు. ఏంటా కుళ్ళు జోకులు? ఎవడో కాళ్ళతో తంతే నాకు కోపం రాదా? నీకు పుట్టబోయే కొడుకు కడుపులో నుండి కాలుతో తంటున్నాడంటే నీకు కోపం వస్తుందా? వాట్? ఎన్నో నెల? ఎప్పుడు తెలిసింది? మొన్ననే తెలిసింది. ఏంటి? 4వ నెల. మొన్న తెలిస్తే ఇవాళ చెప్తావా? ఈ రోజు పెళ్లి రోజు కదా, అందుకే చెప్తున్నా. ఇవాళ పెళ్లి రోజా? అప్పుడే పెళ్ళి 7 అయిపోయిందా? వావ్. ఇప్పుడు ఏంటి ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా? అది ఇచ్చి ప్లీజ్. అమ్మా బట్టలు తెచ్చాను. చాకలతో పిలుస్తున్నట్టున్నాను. నువ్వు వెళ్తా. ఓ షిట్, ఎవర్రా బాబు వీడు? పానుకోన పుడకలాగా వచ్చాడు.
ఎలా ఉంది నర్స్? అబార్షన్ అయింది. మెంటల్ గా అప్సెట్ అయినట్టుంది. కొంచెం కష్టమే. అంజలి, అంజలి నిన్నే. ఏంటిది చెప్పు? ఎంతకాలం ఇలా బాధపడుతుంటావు? ఇక నేను మనుషులకి రావాలి. మనమిద్దరం రేపు సినిమాకి వెళ్దామా? ఎవరు మీరు? అదేంటి, నేను భార్గవ. భార్గవ అంటే? అదేంటి అంజలి, నేను నీ భర్తను. మనకు పెళ్ళైందన్న విషయం మర్చిపోయావా? ఓ అవును కాదు. ఓ ఓ గాడ్, భగవంతుడా భగవంతుడా. అంజలి, అమ్మా అంజలి, 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 మీరు రండి. ఏమైంది డాక్టర్? డిప్రెషన్ లక్షణాలు కనపడుతున్నాయి. అంటే పిచ్చా డాక్టర్? కాదు, కానీ స్కిజోఫ్రెనియా లాంటి పిచ్చిలోనికి మారవచ్చు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తనని సంతోషంగా ఉంచడానికి ట్రై చేయండి. బయటకు ఏదైనా తీసుకెళ్ళండి. కొత్త ప్రదేశాలు చూస్తే బాగుంటుంది. అలాగే డాక్టర్. మీరు వస్తాను. భగవంతుడా. అబార్షన్ అయిందన్న షాక్లో అంజలికి పిచ్చి పట్టింది. నా అంజలి మామూలు మనిషి ఎప్పుడవుతుందో ఏంటో. భగవంతుడా, నువ్వే రక్షించాలి. అంజలి, ఒక సాఫ్ట్ డ్రింక్ ఇవ్వండి. ఓ అంజలి, అంజలి.
వెళ్ళొస్తాను సార్. ఓకే. నిన్ను ఒక దగ్గర తీసుకువెళ్తాను, వస్తావా? వెళ్దాం. అయితే పద. అమ్మయ్యా, ఆ అమ్మాయి శని విరగడైపోయింది. ఇంతసేపు ఎక్కడికి వెళ్ళొస్తున్నావురా? పిచ్చిదాన్ని వదిలించుకుని వస్తున్నాను మమ్మీ. అలా చూస్తున్నావేంటే? నేనేగా. వెనక దెయ్యమేమైనా కనిపిస్తుందా? చెప్పు. కాస్త వెనక్కి తిరిగి చూడరా. అబ్బా, పోన్లేరా పాపం పిచ్చిది. ఈ ఇంట్లో ఉంటే నీ సొమ్మేం పోతుంది. రామ్మా. కర్మ కర్మ కర్మ. I love you. నువ్వు లేకుండా నేను బ్రతకలేను. నల్ల నల్లని పోరి నవ్వక పోయారి, చీటి చీర కట్టుకొని సిక్కులక పోయకే కుంగమూతి పోరే. నల్ల నల్లని పోరి నవ్వక పోయారి, చీటి చీర కట్టుకొని సిక్కులక పోయకే కుంగమూతి పోరే. సోకు సోకులోడా సొగసైన పోరడా, మాయ మాటలు చెప్పి మత్తు జల్లిపోకులో మనసైన వాడా. సోకు సోకులోడా సొగసైన పోరడా, మాయ మాటలు చెప్పి మత్తు జల్లిపోకులో మనసైన వాడా. కోనాల జాతర కోదాముర్రా పిల్ల, పట్నం చూసొద్దామే పరుగున నువ్వురా పిల్ల, పరేషానుగా కల. నల్లని పోని నవ్వక వయ్యారి, చీటి తీర కట్టుకొని సిగ్గులక పోయకే పుంగమూతి పోరే. పట్నముద్దమంటేరో పట్టులంగలేదురో, పంజాబు డ్రెస్ అయినా పట్టుకొని రారో, ఇంటికొచ్చి పోరో. సోకు సోకులోడా సొగసైన పోరడా, మాయ మాటలు చెప్పి మత్తు జల్లిపోకురో మనసైన వాడా. రైలెక్కి పోదమే జాతరలో చూద్దాము, రంగుల రాట్నం ఎక్కి రంగంగా తిరుగుదాం, రాయరాయ పోరే. నల్లని పోరి నవ్వక వయ్యారి, చీటి తీర కట్టుకొని సిగ్గులక పోయకే పుంగమూతి పోరే. చెవుల కమ్మలు లేదురో చెవులు చిన్న పోయరా, కమ్మలు తెస్తేనే నేను జాతరకు వస్తారో, జల్లి నీవు తేరా. సోకు సోకులోడా సొగసైన పోరడా, మాయ మాటలు చెప్పి మత్తు జల్లిపోకురో మనసైన వాడా. కిరికిరి నువ్వు చెయ్యకే, గుణ 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 గుణగకే, జనమలు బజారులో జోడు కొమ్మలు కొంటనే జగడ మొద్దు రాయే. నల్లని పోరి నవ్వక వయ్యారి, చీటి తీర కట్టుకొని సిగ్గులక పోయకే పుంగమూతి పోరే. అట్లయితే పోదాము అమ్మోరును చూద్దాము, మహంకాళికి మొక్కి మళ్ళా తిరిగొద్దాము మనసైన వాడా. సోకులోడా సొగసైన పోరడా, మాయ మాటలు చెప్పి మత్తు జల్లిపోకురో మనసైన వాడా. నల్లని పోరి నవ్వక వయ్యారి, చీటి తీర కట్టుకొని సిగ్గులక పోయకే పుంగమూతి పోరే. నల్లని పోరి నవ్వక వయ్యారి, చీటి తీర కట్టుకొని
సోకు సోకులోడా సొగసైన కోరడా మాయ మాటలు చెప్పి మత్తు జల్లి పొక్కులో మనసైన వాడా సోకు సోకులోడా సొగసైన కోరడా మాయ మాటలు చెప్పి మత్తు జల్లి పొక్కులో మనసైన వాడా సీటు తీర కట్టుకొని సిగ్గులకపోయకే బుంగమూతి పోవే సీటు తీర కట్టుకొని సిగ్గులకపోయకే బుంగమూతి పోవే మాయ మాటలు చెప్పి మత్తు జల్లి పొక్కులో మనసైన వాడా మాయ మాటలు చెప్పి మత్తు జల్లి పొక్కులో మనసైన వాడా సీటు తీర కట్టుకొని సిగ్గులకపోయకే బుంగమూతి పోవే మాయ మాటలు చెప్పి మత్తు జల్లి పొక్కులో మనసైన వాడా బుంగమూతి పోవే మనసైన వాడా బుంగమూతి పోవే పద్మావతి పద్మావతి ముద్దొస్తున్నామే వినిపిస్తున్నామే పద్మావతి పద్మావతి ముద్దొస్తున్నామే తరతర ముద్దొస్తున్నామే పద్మావతి పద్మావతి ముద్దొస్తున్నామే పాటలు పాడుతున్నావా ముద్దొస్తున్నామే. బాగా పాడుతున్నావే బాగా ప్రాక్టీస్ చెయ్యి నేను గుడికెళ్ళి వస్తాను సరే పద్మావతి పద్మావతి ముద్దొస్తున్నామే వినిపిస్తున్నామే పద్మావతి పద్మావతి ముద్దొస్తున్నామే తరతర ముద్దొస్తున్నామే పద్మావతి పద్మావతి ముద్దొస్తున్నామే ముద్దొస్తున్నామే పద్మావతి పద్మావతి ముద్దొస్తున్నామే వినిపిస్తున్నామే పద్మావతి పద్మావతి ముద్దొస్తున్నామే తరతర ముద్దొస్తున్నామే పద్మావతి పద్మావతి ముద్దొస్తున్నామే ముద్దొస్తున్నామే పద్మావతి పద్మావతి ముద్దొస్తున్నామే తరతర ముద్దొస్తున్నామే పద్మావతి పద్మావతి ముద్దొస్తున్నామే తరతర ముద్దొస్తున్నామే పద్మావతి పద్మావతి ముద్దొస్తున్నామే తరతర ముద్దొస్తున్నామే పద్మావతి పద్మావతి వాళ్ళ దీన్ని ఎలాగైనా లేపేసి ఫ్రీగా మాట చేయాలి నోరెత్తా నాకు ఇచ్చేసే నోటేసింది కాల్ చేస్తాను నిన్ను చంపేస్తాను చెప్పనా కాల్ అరే ఇది డూమ్ అనట్లేదే ఇది బాగు చేయవా ఇది బాగా చేసి బాగా చేసి ఉందా హలో అన్నా నేను సెకండ్ మాట్లాడుతున్నాను వెంకటేష్ గారు చెప్పడానికి మనిషిని పంపించాడు అన్నా. జాగ్రత్త. హలో అన్నా శేఖర్ నన్ను చంపడానికి వచ్చిన వాళ్ళు ఎలా ఉంటారో చెప్తావా ఒకడు పీటర్ గాడన్నా ముఖం మీద కాళ్ళని గుర్తుంటుంది. రెండో వాడు సాయిల్ గాడన్నా గుబురుగడ్డ ఉంటుంది. మూడో వాడు ముక్కుడన్నా పెద్ద ముక్కు ఉంటుంది, ఒక కన్ను లొట్ట. నాలుగో వాడు నీకు తెలిసిన వాడేనన్నా లడ్డుగాడు. అందరూ అయిపోయారులే ఇది డూమ్ అన్నట్లు బాగు చేయవా సార్ ఆదిత్య గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ దొరికింది సార్. ఇదిగోండి ఫైల్. ఆదిత్య దొరికిపోయావు. రాజీవ్ గురించి అడ్రస్ తెలుసుకో. ఓకే సార్.
ఈ రాజీవ్ గారిని పట్టుకుంటే ఆదిత్య ఎక్కడున్నా దొరికిపోతాడు. హలో, హాయ్ డార్లింగ్, కంగ్రాట్స్. ఎందుకు? మున్సిపల్ కమిషనర్ రామ్ ప్రసాద్ ని హత్య చేసినందుకు. చెయ్యమన్నది నువ్వే కదా. వా, నేనా? అవును, 20 lakhs నా అకౌంట్ లో ఇంకా రాలేదు. అవి రావు గాని నేనేమి ఎలా గుర్తుపట్టావు? మగ గొంతుతో మాట్లాడింది నువ్వే కదా మేడం. అయిను. అలా గుర్తుపట్టావా? రియల్లీ యు ఆర్ ఇంటెలిజెంట్. మరీ ఇంత ఇంటెలిజెంట్ అనుకోలేదు. అదే మరి ఆదిత్య. సరే గాని నా డబ్బేది? చెప్పానుగా నా దగ్గర లేవని. ఉన్నా నేను డబ్బులు ఇవ్వను. ఏం చేస్తావు? చంపేస్తావా? ఉంటే చంపేరా, చంపేరా బాబు. అయినా నువ్వు లేని జీవితం కంటే చావే బెటర్. ఛీ, నీతో మాట్లాడటం వేస్ట్. ఆదిత్య, I love you. బాస్ ఉన్నారా? పెద్ద బాస ఎప్పుడూ? అదే రాజీవ్ బాస్. ఓ చిన్న బాస. మ్మ్. ఎందుకు? ఇన్స్పెక్టర్ గారు పిలుస్తున్నారు. ఇన్స్పెక్టర్ గారే, ఒక్క నిమిషం. పొద్దు లేదు, రాత్రి లేదు. డబ్బు సంపాదించడం మాత్రం తెలియదు. వెధవ బతుకు. హలో, రాజీవ్ బాబు, ఎవరు? నేను జెన్నీని మాట్లాడుతున్నా. మిమ్మల్ని ఎస్ఐ గారు రమ్మంటున్నారట. ఎస్ఐ గారా? వస్తున్నాను. వస్తున్నారుగా? ఎవరు? ఇన్స్పెక్టర్ వచ్చాడండి. ఎందుకై ఉంటుంది? ఇంకెందుకు? నీ భావం లేపించేస్తావు కదా, ఇన్ఫర్మేషన్ కోసం వచ్చింటాడు. అయితే ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేస్తావు? గాజులు తొడుక్కొని ఇంట్లో కూర్చో. మాధవి, మరేంటి? వెళ్ళు. వెళ్ళి నీకెలాంటి దానికి సంబంధం లేదని చెప్పు. ఇంకా కావలిస్తే మా బావ చేసుకోబోయేది ఉంది, వాళ్ళు ఏమైనా ఈ హత్య చేస్తుంటారేమోనని చెప్పు. అర్థమైందా? అర్థమైంది. అర్థమైందని ఇంకా కూర్చుంటావే? వెళ్ళు, వెళ్ళవయ్యా. చెప్పండి. నీకు ఈ మనిషి గురించి మొత్తం తెలుసు. చెప్పు. నువ్వు గనుక మాకు సాయం చేస్తే నీకు శిక్ష తక్కువ పడేలా చేయగలను. ఆ తర్వాత ఆదిత్య నన్ను చంపేస్తాడు. నీకు ఆ భయమే లేదు. కిరాయి హత్యలు చేసేవాడికి మరణశిక్ష కన్నా తక్కువ పడదు. నువ్వు నాకు సాయం చేయకపోతే ఆలస్యంగానైనా సరే నిజాలు నిరూపిస్తాను. వాడితో పాటు నువ్వు కూడా ఉరికమ్మం ఎక్కాల్సి వస్తుంది. ఆలోచించుకో. నాకు పోలీసులపై నమ్మకం లేదు. ఉమ్? ఆదిత్య నేరం చేసినట్లు ప్రూవ్ చేయలేవు. నా దగ్గర కావాల్సిన రుజువులున్నాయి. నువ్వు ఆదిత్య నంబర్కు ఆ రోజు 10 సార్లు ఫోన్ చేశావు. ఆ తర్వాతే హత్య జరిగింది. హత్య తర్వాత కూడా నీ నెంబర్ నుంచి ఫోన్లు వెళ్ళాయి. నా దగ్గర టెలిఫోన్ రికార్డులు మొత్తం ఉన్నాయి. ఏం చేసుకుంటావు? నాలుగు గీసుకోవడానికి కూడా పనికిరాదు. కోర్టులో ఎవిడెన్స్ నిలబడదు. నాకు బాగా తెలుసు. నీకు చాలా తెలుసే. ఈ అమ్మాయి కూడా తెలుసా? తెలుసు. మా బావ అరోరా ఈ అమ్మాయినే పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. సో వాట్? ఈ అమ్మాయి చంపిందేమో. కాదు, ఆ అమ్మాయికి చంపాల్సిన అవసరం లేదు. ఆ అవసరం నీకే ఉంది. నాకేం అవసరం? అరోరా ఆస్తి వ్యవహారాలు నువ్వే చూస్తున్నావు.
తన ఆస్తి మొత్తం అరోరా నీ పేరున రాశాడు. నీ బ్రతుకు రోడ్డున పడకుండా చూసుకో. రమేష్, ఆస్తి మొత్తం ఎప్పుడో మా బావ నా పేరు మీద రాశాడు. ఎస్, అయినా పెళ్లి చేసుకోవాలనుకున్న తర్వాత తన విల్లు మార్చాడు. తర్వాత అమ్మాయి పేరు మీద తిరిగి రాశాడు. అందుకే నీవు మర్డర్ చేయించావు. ఆయన స్వయంగా రాసిన విల్లు కాపీ నా దగ్గర ఉంది. మర్డర్ చేయించే ఛాన్స్ నీకే ఉంది. ఆదిత్యకు ఫోన్ చేసి మర్డర్ చేయించావు. మర్యాదగా చెప్పు, నువ్వు తప్పించుకోలేవు. మరీ ఆలస్యం చేస్తే నీకే కష్టం. బాయ్. ఆదిత్యకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పు. భార్గవ, ఇన్స్పెక్టర్, నిన్నే చంపేస్తా. అమ్మ బయటికి వెళ్ళడం చాలా మంచిదైంది. అమ్మున్నప్పుడు కనుక ఈ మర్డర్స్ జరుగుంటే ఎంత భయపడిపోయేదో. ఆదిత్య, ఎప్పుడొచ్చావు మమ్మీ? ఇప్పుడే వస్తున్నాను. సాయంత్రం వస్తావనుకున్నాను. గుడికెళ్ళి సాయంత్రం దాకా ఏం చేస్తానరా? అయినా నేను చూడకుండా గంటైనా ఉండగలనా? మంచి పని చేసావు మమ్మీ. నువ్వు లేకపోతే పిచ్చిదంతో వేగలేక చచ్చిపోతున్నాను. ఈ సమస్యకు ఒక పరిష్కారం దొరికిందిరా. గుడి నుంచి వస్తుంటే డాక్టర్ గారు కనిపించారు. ఆయన ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో పనిచేస్తున్నారు. ఇలాంటి పిచ్చి వాళ్ళకి ఆయన మంచి ట్రీట్మెంట్ ఇస్తారట. ఇప్పుడు ఈ అమ్మాయిని కూడా పిచ్చాసుపత్రిలో చేర్పించి మంచి వైద్యం చేపిద్దాం. సరేనా? ట్రీట్మెంట్ చేపిద్దాం మమ్మీ, కానీ ఎర్రగడ్డ ఆసుపత్రిలో కాదు, మన ఇంట్లో ఉంచుకుని ట్రీట్మెంట్ చేపిద్దాం. నువ్వేనా ఈ మాటలు అంటున్నది? అవును మమ్మీ, నేనే. నిన్ను అర్థం చేసుకోవడం నా వల్ల కాదురా బాబు. చెప్పు శేఖర్. అన్నా ఇన్స్పెక్టర్ లేపేయాలన్నా. భార్గవ్ మనకి ఎప్పుడు ప్రమాదంగా మాట్లాడు చెప్పు, అప్పుడు వాడిని కూడా లేపేద్దాం. రాజు అప్రూవల్ అయ్యాడు. యూ డోంట్ వరీ. ఆదిత్య, రే ఏంటి కాలుగల్ల పిల్ల పడుకున్నావు? అది కాదు మమ్మీ, డాక్టర్ గారిని రమ్మన్నాను. ఎందుకు నాన్న, ఒంట్లో బాలేదా? నాకు కాదు మమ్మీ. మరి నాకా? నేను బానే ఉన్నాను. నీకు కూడా కాదు, మన ఇంట్లో పిచ్చిది ఉంది కదా, దానికోసం పిచ్చి డాక్టర్ని రమ్మని చెప్పాను. డాక్టర్ గారిని పిలిపించావా? ఉమ్, ఆ పిచ్చిదాని కోసం డాక్టర్ గారిని పిలిపించావా? వస్తానన్నారు. అదిగో డాక్టర్ గారు వచ్చారు. రండి డాక్టర్ గారు. హలో, కూర్చోండి. నమస్కారం. నమస్తే. పేషెంట్ ఎక్కడ? లోపల ఉంది. 1 2 3 4 ఈవిడే డాక్టర్, పేషెంట్. ఏం చేస్తున్నావు అమ్మా? ఇది అన్నం. 2 3 అని లెక్క పెడుతున్నాను. అవి ఎన్నున్నాయో చెప్పడానికే వచ్చారమ్మా డాక్టర్ గారు. పిచ్చి కాస్త ముదిరింది, అయినా పర్లేదు, మందులిద్దాం, తగ్గిపోతుంది. చీ, నీకే పిచ్చి. నీకు 2 ఇంగ్లీషులు వేపేయాలి. నేను ఇస్తాగా. కేసు కాస్త ఆలస్యమైంది, అయినా పర్లేదు. హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారా లేక? లేదు డాక్టర్, ఇంట్లో ఉంచి ట్రీట్మెంట్ చేపిద్దాం. అయితే ఈ నర్సుని ఇక్కడే ఉంచండి. అలాగే. కాకపోతే కాస్త ఖర్చు ఎక్కువ అవుతుంది. ఓకే డాక్టర్, ఖర్చు ఎంతైనా పర్వాలేదు, అమ్మాయి బాగుపడాలి. సరే, నేను వెళ్ళి మెడిసిన్స్ పంపిస్తాను. ఓకే సార్. వెళ్ళొస్తాను.
వెళ్ళిపోయారు, అందరూ వెళ్ళిపోయారు పిచ్చోళ్ళు. నేనే మంచిదాన్ని ఇక్కడ. ఈ నర్సుని ఇక్కడే ఉంచండి. ఓకే. చాలా జాగ్రత్తగా చూసుకుంటుంది. ఓకే. త్వరలోనే నయమవుతుంది. థ్యాంక్ యూ. ఓకే, బాయ్. ఏంటి నీకు ఆ పిచ్చితనం మీద చాలా ఇంట్రెస్ట్ పెరిగింది? నువ్వు అంటే ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను. నీకు తగిన అమ్మాయి దొరకలేదని ఇంతకాలం ఆగిన వాడివి ఇప్పుడు ఆ పిచ్చిదాన్ని చేసుకుంటావా? అసలు ఇప్పుడు పిచ్చి దానికి కాదురా, నీకు పట్టినట్టుంది. అలాగే అనుకో. నీకు ఇష్టం లేదా? తనకి ట్రీట్మెంట్ చేపించి బాగైన తర్వాత చేసుకుంటాను. నీకు తోడుగా ఉంటుంది. పిచ్చిదో గుడ్డిదో దేనొక దాన్ని చేసుకుంటానన్నావు, అదే 10,000 బాబు. ఎంతో మంది నేను కావాలనుకోగానే దొరికారు, నువ్వు మాత్రం దొరకటం లేదు. నిన్ను వదలను, నిన్ను వదలను. ఏం జరిగింది? ఆ ఇన్స్పెక్టర్కి నా మీద అనుమానం వచ్చింది. ఏం చేద్దాం? ఆత్మహత్య చేసుకుందామా? వాట్? మరి ఏం చేద్దామని నన్ను అడుగుతావేంటి? ఆ మాత్రం తోచకపోతే నువ్వే మగాడివి. అయినా మీ బావ చచ్చి వారమైంది, ఇప్పటి వరకు ₹1 తేలేదు. అబ్బా మాధవి, ఈ కేసు ఒక మూలకు పడని. ఆస్తి మొత్తం నీదే కదా. ముందు ఈ ప్రాబ్లం నుండి ఎలా బయటపడాలో చెప్పు. ఇందులో ఎంత ఆలోచించడానికే ఉంది? ఆ ఇన్స్పెక్టర్ని చంపమని గ్రేట్ కిల్లర్ ఆదిత్య ఉన్నాడు కదా, వాడికి చెప్పు. వాడికి చెప్పు, డబ్బు కోసం ఎవరినైనా హత్య చేస్తాడు. గుడ్ ఐడియా మై డార్లింగ్. అందుకే నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఛీ, ఎప్పుడు అదే పని. అది నీతో చాలా అర్జెంట్ పని పడింది. నాతో అందరికీ అర్జెంట్ పనే ఉంటుంది. విషయం చెప్పు. ఇన్స్పెక్టర్కు నా మీద అనుమానం వచ్చింది. నీ గురించి ఇన్ఫర్మేషన్ అడిగాడు. చెప్పావా? చెప్పలేదు. బ్రతికిపోయావు. నా గురించి ఎక్కడా చెప్పకు. ఆ ఇన్స్పెక్టర్ వల్ల ఏ హాని ఉండదు. ఏదైనా ఉందనుకుంటే వాణ్ణి అంతే. ఎప్పుడు ఇంటికి రావద్దు. వచ్చావనుకో నువ్వని కూడా చూడను. నీ బాడీ కూడా దొరకకుండా చేస్తా. జాగ్రత్త. ఇంకా కూర్చున్నావేంటి? వెళ్ళు. నీకు ఏ హాని లేకుండా చూస్తాను. నీకు ఏ హాని లేకుండా చూస్తాను. అంతేనంటావా? అవును. ఓకే, బాయ్.
ఆదిత్య వస్తున్నాను మమ్మీ. ఏంటి నాన్న ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తున్నావు? ఏమీ లేదమ్మా. డాక్టర్ గారు వైద్యం చాలా పనిచేస్తుంది. చాలా వరకు పిచ్చి లక్షణాలు తగ్గిపోయాయి. అవును, నేను కూడా చూస్తున్నాగా. నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? పిచ్చి కుదిరింది, తలకు రొక్కలు చుట్టమన్నాడంట వెనకటికొకడు. నీకు తెలుసా ఆ విషయం? నాకు తలకు రోకలు చుడుతున్నారా? నీ గురించి కాదమ్మా, వీడి గురించి. ఈయన రోకలు తలకు చుట్టమంటున్నాడా? కాదమ్మా, పెళ్లి చేయమంటున్నాడు. చేసేయండి. మరి నీకు ఇష్టమేనా? చెప్పు శేఖర్, ఏంటి విషయం? అన్నా, ఆ ఇన్స్పెక్టర్ గారిని ఖచ్చితంగా చంపాల్సిందే అన్నా. ఎందుకు? ఆ ఇన్స్పెక్టర్ నిన్ను ఎప్పుడైనా అరెస్ట్ చేయొచ్చు. ఇక వాడు ఎవరిని అరెస్ట్ చేయలేడు. దేవుడు వాడి ఆత్మకు శాంతి కలిగించుగాక. కొంచెం తినమ్మా ప్లీజ్ రా. ఆ? ఆ? మ్మ్. హలో. మిస్టర్ భార్గవ, ఈరోజు నీ చావు నా చేతిలో రాసిపెట్టుంది.
నేను మనిషిని చంపడానికి జడవను. ఒక్క మాట చెప్పు, ఆ ఫోటోలో ఉంది ఎవరు? సరే సరే, నువ్వు చెప్పకపోయినా పర్వాలేదు. నీ భార్య అనే విషయం ఫోటో చూస్తే అర్థమవుతుంది. ఆవిడ ఇప్పుడు ఇంట్లో లేదా? అసలు ఆవిడ నీతోనే ఉంటుందా? ఆవిడ ఎందుకు వెళ్ళిపోయింది? షటప్. సరే, ఆవిడ ఎందుకు వెళ్ళిపోయింది చెప్పు. నిన్నే అడుగుతున్నాను, చెబుతావా చస్తావా? సరే చెప్పవా? నా జీవితంలో చంపాలనుకుని వదిలిపెట్టి వెళ్ళేది నిన్నొక్కడినే. ఓకే బాయ్. ఆదిత్య ఆగు ఆగు ఆగమన్నానా? చెప్తున్నా విను, ఆగు. ఆదిత్య, నిన్ను వదలను. రండి గురువు గారు, నీకోసమే ఎదురు చూస్తున్నాను. ఏంటి నిన్నంతా రాలేదు? పంపదీసి రెండో సెటప్ ఏమన్నా పెట్టావా? నాకంత సీన్ ఉందా డియర్? ఏమో, 50 కోట్లకు అధిపతివి. ఆస్తి మొత్తం నీ చేతుల్లోనే ఉంది. మమ్మల్ని మర్చిపోయావేమోనని. అంత లేదు డియర్. మరి ఎక్కడికెళ్ళావు? అప్రూవర్గా మారాను. ఆదిత్య గురించి మొత్తం ఇన్ఫర్మేషన్ ఆ ఇన్స్పెక్టర్కి ఇచ్చాను. నువ్వు ఇన్స్పెక్టర్తో చెప్పావా? దానివల్ల మనకెంత నష్టమో తెలుసా? ఏమీ నష్టం లేదు. నేను అప్రూవల్గా మారడం వల్ల నాకు చాలా తక్కువ శిక్ష పడుతుంది. హత్య చేసిన ఆదిత్యకు యావజ్జీవ కారాగార శిక్ష పడుతుంది. అంటే నువ్వు వెళ్ళి జైల్లో కూర్చుంటే మరి నేనేమైపోవాలి? గోలు విల్లుకుంటూ కూర్చోవాలా? నువ్వు సింగపూర్ వెళ్ళి నా కోసం ఎదురు చూస్తూ ఉండు. నేనా? ఎలాగా? మా బావ నా పేరు మీద రాసిన 50 కోట్ల ఆస్తిని నీ పేర రిజిస్ట్రేషన్ చేయించాను. నిజమా? చాలా మంచి పని చేశావు. అవును, ఈ ఆస్తంతా నువ్వు తీసుకొని సింగపూర్ వెళ్ళిపో. నేను జైలు శిక్ష అనుభవించి వచ్చేస్తాను. ఇంకా ఇద్దరం అక్కడ స్వర్గ సుఖాల్లో హ్యాపీగా బతుకు. ఎంత తప్పు పని చేశావు రాజీవ్. ఇందులో తప్పేముంది మాధవి? బాగా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. ఆదిత్య భార్గవ్ని చంపేలా లేడు. భార్గవ్ ఉంటే నన్ను వదిలేలా లేడు. అందుకే మొత్తం ఆదిత్య నెత్తి మీద రుద్దేసి మనం బయటపడడానికి ప్లాన్ వేశాం. ఆ జైలు శిక్ష కూడా నీకు పడకుండా ప్లాన్ చెప్తాను, చేస్తావా? వాట్? ఏంటి? నీ బావ అరోరా గన్ లైసెన్స్ ఉంది కదా? అవును ఉంది. ఆ గన్ ఇప్పుడు ఎక్కడుంది? నా దగ్గరే ఉంది. వెరీ గుడ్. మంచిగా విను. ఆ గన్ తీసుకొని ఇన్స్పెక్టర్ భార్గవ్ దగ్గరికి వెళ్ళు. ఆ ఇన్స్పెక్టర్ని చంపేసి. నేనా? అవును, నువ్వే. అయితే ఆ ఇన్స్పెక్టర్ని చంపే ముందు పోలీస్ స్టేషన్కి వెళ్ళు. చనిపోయిందని రిపోర్ట్ ఇవ్వు. ఎప్పుడో రిపోర్ట్ ఇచ్చాను. మా బావ చనిపోయాక గన్ రిటర్న్ చేయమంటే ఎప్పుడైనా అవసరం వస్తుందని రిపోర్ట్ ముందే ఇచ్చాను. వెరీ గుడ్. నీ తల కూడా బాగా పనిచేస్తుంది. నువ్విప్పుడు భలే నచ్చేసావురా మగాడా. ఇంకేమి ఆలోచించకుండా ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి వాణ్ణి చంపే. ఆ హత్య కూడా ఆదిత్య మీదకి తోచేసి మనం ఇద్దరం కలిసి సింగపూర్ చెక్కేద్దాం. ఇప్పుడు భలే ముందు వస్తున్నావు నా చిట్టి మాధవి. ముద్దు తర్వాత, ముందు ఆ పని చూడు. వెళ్ళు, వెళ్ళవయ్యా వెళ్ళు. ఒరే రాజీ, నీ 50 కోట్ల ఆస్తి నా పేరు మీద రాసి చాలా మంచి పని చేశావు.
హలో హలో హాయ్ డార్లింగ్, హౌ ఆర్ యూ? ఆదిత్య ఎప్పుడు ఫైనే మేడం. ఇప్పుడు మాత్రం కాదు, రాజీవ్ అతను 50 కోట్ల ఆస్తి నా పేరు మీద రాశాడు. అది తీసుకుని నేను సింగపూర్ చెక్కేస్తున్నాను. ఇప్పటికైనా నాతో రా. మనమిద్దరం సింగపూర్ వెళ్ళి హాయిగా పెళ్లి చేసుకుని చక్కగా బతికేద్దాం. అది జరిగే పని కాదు. నేను అంజలిని ప్రేమించాను, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నాను. పిచ్చివాడ, ఏంటి? ఒక పిచ్చిదాన్ని పెళ్లి చేసుకోవాలన్న నీ పిచ్చి కోరికకి జోహార్. అయినా నీకో సహాయం చేస్తున్నాను. రాజీవ్ని ఇన్స్పెక్టర్ భార్గవం చంపమని పంపించాను. వాణ్ణి వీడు చంపడం, వీడు వాణ్ణి చంపడం తప్పక జరుగుతుంది. ఎవరు ఎవరిని చంపినా అది నీ నెత్తి మీదే పడుతుంది. అప్పుడు హాయిగా ఆ పిచ్చిది పిచ్చి ఆసుపత్రిలో, నువ్వు జైల్లో, నేను సింగపూర్లో. ఆల్ ది బెస్ట్ మై డార్లింగ్. ఎంత పని చేసావే. ఆదిత్య, నాకు ఒక చిన్న సహాయం చేయగలవా? ఏంటి? భార్గవిని ఊళ్ళో ఇన్స్పెక్టర్ ఉన్నాడు. ఎక్కడున్నాడో కనిపెట్టగలవా? నా మీదే దాడి చేయడానికి వచ్చావురా? ఎంత ధైర్యం నీకు? నువ్వెక్కడికి పోతావురా? ఇప్పుడు దొరికావు. ఆ రోజు నువ్వు నన్ను చంపకుండా పొరపాటు చేశావు. నేను బ్రతికుండగా నిన్ను కటకటాల వెనక్కి పంపించి తీరుతాను. ఖబర్దార్. ఈ కవర్ ఎక్కడిది? రాజు, ఆ విషయం తెలిసిన నేను ఇక్కడికి వచ్చాను. ఎందుకంటే మృగాన్ని మంచిగా మార్చింది ప్రేమ. అది నీ భార్య నా ఇంట్లో ఉంది. నువ్వు వెళ్ళి ఆమెను కలుసుకో. నన్ను ఇక వెదక్కు. నన్ను పట్టుకోవడం నీ వల్ల కాదు. అంజలి అప్పుడే పుట్టిన పసిపాప మాదిరిగా స్వచ్ఛమైన అమాయకత్వంతో దొరికింది. ఆమెను ఎంతే స్వచ్ఛంగా ప్రేమించాను. అలాగే స్వచ్ఛమైన ముత్యంలా నా దగ్గర ఉంచాను. ఇప్పుడు బాగుపడింది. నేను చేసిన నేరాలకు ఆధారాలు లేవు. అరెస్ట్ చేసినా చెయ్యకపోయినా ఇక ఈ నేరాలు చేయటం మానేస్తున్నాను. అంజలిని ప్రేమించిన నేను మళ్ళీ ఎలా హత్య చేయగలను? నువ్వు అంజలి కలకాలం హాయిగా బ్రతకాలని దేవుని ప్రార్థిస్తున్నాను. ఆదిత్య.